గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అనకాపల్లిలో భారీ గణనాథుడు కొలువుదీరాడు. ప్రస్తుతం ఈ గణనాథుడిని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రధానంగా ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే మాత్రం ఈసారి సుమారు 100 అడుగులు ఎత్తు ఉన్నటువంటి 3 విగ్రహాలు కూడా భారీ ఎత్తున పోటాపేటగా ఈసారి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి. దీన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మన ఎదురుగా ఏదైతే హైదరాబాద్కి ఫేమస్ అయినటువంటి ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడో అలాంటి రూపురేఖలతో సుందరంగా కనిపిస్తున్నటువంటి భారీ లంబోదరుడు అయితే భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. గత 2 నెలల నుంచి కూడా కొంతమంది సుమారు 30 మంది వరకు కూడా శివులంతా కూడా కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసి ప్రస్తుతానికైతే భక్తుల దర్శనార్థం దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం క్యూ లైన్లో భక్తులంతా కూడా భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఎలా ఉంది సార్? ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఈసారి అనకాపల్లిలో ఈ విధంగా భారీ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అసలు ఈ ఎత్తు ఎంత ఉంది, మొత్తం ఎవరి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందండి? ఉత్సవ కమిటీ అంటే సంపత్తి వినాయక ఉత్సవ కమిటీ అని మేమందరం కూడా పెట్టడం జరిగిందండి. పట్టణంలో ఉన్నటువంటి పలు దేవాలయ కమిటీ, అలాగే ఒక్కొక్క కమిటీ నుండి ఒక్కొక్కరిని తీసుకొని ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్క మెంబర్గా తీసుకొని కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసాం. ఇది ఏదో ఒక పేరు మీద కాకుండా అనకాపల్లి పేరు అంటే ప్రపంచ పుటాల్లో నిలిచిపోయేలాగా ఉండాలనే ఉద్దేశంతో ఇది పెట్టాం తప్ప వేరే విధంగా కాదండి. 126 అడుగుల భారీ వినాయకుని పెట్టామండి. ఇది పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహమేనండి. ఇది ప్యూర్ అండి, ప్యూర్గా 10 టన్నులు మట్టి, అలా ప్యూర్ వాటర్, అది కూడా పెయింటింగ్స్ కూడా కలర్స్ అవి ఎక్కడ లేకుండా ఆ చర్యలు తీసుకున్నాం. ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎంతమంది కళాకారులు దీన్ని తయారు చేయడానికి వచ్చారండి? సుమారుగా 45 మంది కళాకారులు అండి. 38 రోజులు కంటిన్యూగా పనిచేయడం జరిగింది. ప్రతిరోజు కూడా వాళ్ళు, అలాగే ప్రముఖ శిల్పి అయినటువంటి కామధేను ప్రసాద్ ఉగాది పురస్కార అవార్డు గ్రహీత, ఆయన కూడా నా కళని ఆయన నెరవేర్చారు. ఇవాళ ఈ విగ్రహాన్ని అందమైన రూపాన్ని తీసుకొచ్చారు. ఈ రూపం పేరేంటి సార్? సంపత్ వినాయక లక్ష్మీ గణపతి వినాయకుడు రూపం. ఎప్పుడు కూడా అనకాపల్లి జిల్లాలో ఎంత భారీ విగ్రహం పెట్టలేదు. మరి ఈ ఏడాది పెట్టడం గల ప్రధాన కారణం ఏంటండి సార్? ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 3 భారీ విగ్రహాలు కొలువుదీరాయి. మరి అనకాపల్లిలో మొదటిసారి ఎందుకు? కారణం ఏంటంటే అనకాపల్లిలో కాదండి, తెలుగు రాష్ట్రాల్లో పెట్టలేంత భారీ వినాయకుడిని ప్రతి ఒక్కరు ఈ హైట్లు చెప్తారు తప్ప ఈ హైట్ మాత్రం పెట్టలేదు. కానీ ఇది ఏంటంటే అనకాపల్లి కీర్తిని ప్రపంచ పుటాల్లో ఉండాలి, గిన్నీస్ బుక్ రికార్డులో నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ హైట్లో పెట్టడం జరిగింది. భక్తులంతా కూడా అంటే 9 రోజుల వరకు ఉంచాలి, తర్వాత గ్రహణం కూడా ఉంటుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు, పురోహితులంతా కూడా. మరి ఎన్ని రోజుల పాటు పూజలు అందుకొని ఉన్నాడు భారీ గణనాథుడు? అవన్నీ అపోవాలండి. ఈ ప్రతిష్ట విగ్రహాలకు మాత్రమే ఈ గ్రహణాలు అవి పనిచేస్తాయి. ఇది ఉత్సవ విగ్రహాలకి ఎటువంటి ఉండదు. అయినా భక్తుల దృష్టిలో శ్రేయస్సు దృష్ట్యా మేము అది కూడా చర్యలు తీసుకుంటున్నాం. రాత్రి 8 గంటలకల్లా దర్శనాలు ఆపి ఉదయం కూడా సంప్రోక్ష చేసి ఇవన్నీ చేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు జరగబోతున్నాయి? 25 రోజులండి. 25 రోజుల్లో లాస్ట్ రోజు, ముందు రోజు వచ్చి స్వామివారి సిద్ధి బుద్ధి కళ్యాణం చేసి ఆ రోజు 50,000 మందికి అన్నదానం చేసిన తర్వాత ఇక్కడే స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం అయితే మనం చూస్తున్నా గతంలో ఎన్నడూ లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ విధంగా 126 అడుగుల ఎత్తు ఉన్నటువంటి లక్ష్మీ గణపతి అవతారంలో ఉన్నటువంటి వినాయకుడు అయితే భక్తులకి దర్శనమిస్తున్నాడు. మరోవైపు చూస్తున్నాం ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే మాత్రం ప్రస్తుతం మొత్తం వినాయక చవితి ఉత్సవం అంతా కూడా ఈ రోజు కనిపిస్తుంది. మొత్తం ఇది అయితే ఇక్కడ అనకాపల్లి ఏర్పాటు చేసినటువంటి గణనాథుడు అయితే మాత్రం 25 రోజుల పాటు కూడా పూర్తిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కడైతే స్థాపించారో విగ్రహం పెట్టారో అదే చోట 25 రోజుల తర్వాత ఇక్కడ నిమజ్జన కార్యక్రమం కూడా జరగబోతుంది. అయితే గతంలో ఎప్పుడూ లేదు ఈ విధంగా ఇంత భారీ గణనాథుడు. ఖైరతాబాద్ లో చూసినటువంటి వినాయకుడు ఏదైతే ఉందో అటువంటి వినాయకుడు పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటి సుందర గణపతి అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ గణపతిని, ఈ భారీ లంబోదరుడిని చూసేందుకు కూడా భక్తులు ఇటు అనకాపల్లి జిల్లా నుంచే కాకుండా విశాఖ జిల్లా నుంచి కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విశాఖలో అయితే మాత్రం ఉమ్మడి విశాఖలో మొత్తం 3, ఒకటి 1,00,000 శారీలతో చేసినటువంటి వినాయకుడు, తర్వాత 1 కోటి లింగాల నమూనా వినాయకుడితో పాటు ఇప్పుడు ఈ భారీ 126 అడుగుల వినాయకుడు కూడా ప్రస్తుతం భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి NTV అనకాపల్లి నుంచి.